హలో హాయ్ ఫ్రెండ్స్, హీనా క్రాఫ్ట్స్ కార్నర్కి స్వాగతం. నేను ఈరోజు మీకు ఆవకాయ నిల్వ పచ్చడి ఎలా వేయాలో చూపిస్తాను ఫ్రెండ్స్. మామిడికాయ ముక్కలు 2 కేజీలు ఫ్రెండ్స్. ఇలా టెంక ఉండేలాగా కోసి తీసుకోవాలి. ఇలా మొత్తం జీడి మొత్తం తీసేసి ఇలా పైన ఉంటుంది కదా, ఇవన్నీ తీసేసి ఇలా 2 కేజీస్ అయ్యాయి. చిన్న చిన్న ముక్కకాయలు తీసుకుంటే పుల్లటి మామిడికాయలు అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇవి 2 కేజీస్ ఉన్నాయి మామిడికాయ ముక్కలు. వెల్లుల్లి రెబ్బలు వచ్చి 50 గ్రామ్స్ తీసుకోవాలి. కారం వచ్చి 300 గ్రామ్స్ తీసుకోవాలి ఫ్రెండ్స్. కల్లుప్పు తీసుకోవాలి. కల్లుప్పు ఇలాగా మిక్సీ చేసుకోవాలి. కల్లుప్పు తీసుకొని ఈ గ్లాస్ తోటి 1 గ్లాస్ తీసుకోవాలి ఫ్రెండ్స్. తీసుకొని పొడి చేసుకొని ఇలా పెట్టుకోవాలి. కారం కూడా 1 గ్లాస్ తీసుకోవాలి. ఆవు పిండి 200 గ్రామ్స్ తీసుకోవాలి ఫ్రెండ్స్. మెంతులు వచ్చేసి 2 స్పూన్స్ తీసుకోవాలి చాలు. ఇలాగ తీసుకుంటే చాలు. తీసుకొని అలాగైనా వేసుకోవచ్చు, పొడి చేసుకున్న అయినా వేసుకోవచ్చు. వేరుశనగ నూనె తీసుకోవాలి ఫ్రెండ్స్. 1/2 కిలో దాకా పడుతుంది. ఈ పచ్చడికి వచ్చేసి వేరుశనగ నూనె అయితేనే తీసుకోవాలి. ఇప్పుడు ఎలా వేయాలో చూద్దాం ఫ్రెండ్స్. ఇలా మొత్తం ఆవు పిండి ఉంది కదా, ఇంగ్రీడియంట్స్ మొత్తం కలపాలి ఫ్రెండ్స్. ఫస్ట్ ఇలా ఆవు పిండి, మెంతి పొడి ఇందులోకి వేసాను. ఇలా కారం కూడా ఇలా వేసుకోవాలి ఫ్రెండ్స్. కారం ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు ఇంకో కొద్దిగా వేయచ్చు. ఇలాగా కల్లుప్పుని నేను పొడి చేసి పెట్టుకున్నాను కదా, అది కూడా ఇలా వేయాలి. ఇలా వేసిన తర్వాత మొత్తం అన్నీ కలపాలి ఫ్రెండ్స్. ఉప్పు ఉండలు ఉంటుంది కదా, మామిడికాయలు పుల్లటి మామిడికాయలు అయితే చాలా బాగుంటాయి. ఇలా మొత్తం అన్నీ కలపాలి ఫ్రెండ్స్. ఇలా అయిపోయిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు ఉంటాయి కదా, అవి కూడా ఇలా పొట్టు తీసి పెట్టుకోవాలి. అవి కూడా ఇలా వేసేయాలి. ఇలా మొత్తం కలిసిపోయింది కదా, ఇప్పుడు మామిడికాయ ముక్కలు కూడా వేసేయాలి. తడి లేకుండా చూసుకోవాలి ఫ్రెండ్స్. మొత్తం జీడి అంతా తీసిన తర్వాత ఒక బట్టతోటి బాగా తుడవాలి. ఇలా ఉంది కదా, ఇప్పుడు ఇది మొత్తం ఇలా కలపాలి ఫ్రెండ్స్. ఇలా మొత్తం అన్నీ కలిపిన తర్వాత ఫ్రెండ్స్ ఇప్పుడు నూనె వేసుకుంటూ కలపాలి. ఇలా 1/2 కిలో దాకా పడుతుంది. ఇలా ఉంది కదా, ఇలా కొద్దిగా వేసుకుంటూ కలపాలి. మొత్తం ఒకేసారి వేయకూడదు. ఒకేసారి వేసేస్తే లూజ్ అయిపోతుంది. మా ఛానల్ని ఇప్పుడే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలా చాలా ఈజీ ఫ్రెండ్స్, మీరు ట్రై చేసి చూడండి. ఇలా మొత్తం కలిపేయాలి. ఇలా పొడిగానే ఉండాలి ఫ్రెండ్స్. 3 డేస్ అయిన తర్వాత ఇందులో నుంచి నూనె అంతా బయటకు వచ్చేస్తుంది. మనం ఎక్కువ వేస్తే జారుగా అయిపోతుంది. ఈ మోతాదులో ఉంటే సరిపోతుంది.
ఇంకా కొద్దిగా వేస్తున్నాం ఫ్రెండ్స్. ఇలా అయిపోయింది కదా, ఇక చాలు. అర్ధ కిలో దాకా పట్టింది. ఇలా అయిపోయిన తర్వాత ఒక గిన్నెలో ప్లాస్టిక్ బౌల్లో కానీ గాజు సీసాలో కానీ వేసి పెట్టేయండి. 3 days అయిన తర్వాత మళ్ళీ మొత్తం కలిపి మళ్ళీ గాజు సీసాలో వేసి పెడితే మామిడికాయ నిల్వ పచ్చడి రెడీ అయిపోతుంది. ఇలా మొత్తం కలిపాను కదా. అంతే ఫ్రెండ్స్, చాలా ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు. ఇలా అయిపోయిన తర్వాత ఒక ప్లాస్టిక్ బౌల్లో కానీ ఎందులో అయినా వేసి పెట్టుకోవచ్చు. ఇలా మొత్తం కలిపాం కదా ఫ్రెండ్స్. మీరు ప్లాస్టిక్ బౌల్లో కానీ ఎందులో అయినా వేసుకొని మీకు చూపించడానికి ఇలా స్టీల్ బౌల్లో వేస్తున్నాను. ఇలా ఉంది కదా, మొత్తం ఇందులో వేసేయాలి. 3 days వరకు అలాగే ఉంచండి. తర్వాత తీసి చూస్తే అంత బాగా మగ్గిపోతుంది. ఊరిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి కలిపి గాజు సీసాలో కానీ ప్లాస్టిక్ బౌల్లో కానీ వేసి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. గాలి ఆడుకోకుండా మూత పెట్టేసేయాలి. మనకు సంవత్సరం అంతా నిల్వ ఉంటుంది. ఇలా మొత్తం ఇందులో వేసేసాను ఫ్రెండ్స్. ఇలా ముక్కలు కొద్దిగా ఇలా వత్తాలి. ఇలా అయిపోయిన తర్వాత ఇలా అయిపోయింది కదా ఫ్రెండ్స్. మీరు ప్లాస్టిక్ బకెట్లో కానీ అందులో వేసుకోండి. నేను ఇందులో స్టీల్ గిన్నెలో వేస్తున్నాను ఫ్రెండ్స్. ఇలా అయిపోయిన తర్వాత మూత పెట్టేసేయాలి. తడి తగలకూడదు ఫ్రెండ్స్, అసలు తడి అన్నది తగలకూడదు. తర్వాత 3 days అయిన తర్వాత చూడండి. తర్వాత మళ్ళీ బాగా కలిపి పెట్టాలి ఫ్రెండ్స్. ఇలా మొత్తం కలిపి 3 days అయిన తర్వాత చూద్దాం ఫ్రెండ్స్. మొత్తం అంతా మళ్ళీ కలిపి ప్లాస్టిక్ బౌల్. ఇలా మామిడికాయ పచ్చడి ఇలా అంతా కలిపి పెట్టాం కదా ఫ్రెండ్స్. 3 రోజుల తర్వాత ఇలా అయింది. ఇప్పుడు మొత్తం అంతా కలిపేయాలి. ఇలా ఉంది కదా, బాగా ఊరింది. ఇలా మొత్తం కలిపేయాలి ఫ్రెండ్స్. ఇంకొకసారి ఏమేమి కావాలో చెప్తాను, జాగ్రత్తగా నోట్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను మీడియం సైజు పుల్లటి మామిడికాయలు 13 కాయలు తెచ్చాను ఫ్రెండ్స్. 2 kgs అయ్యాయి ముక్కలు. అన్ని కాయలకి ఇలా టెంకాయ వచ్చేటట్టు చూసి కొట్టించుకొని తీసుకురావాలి. ఇలా అంతా మొత్తం కలిపేయాలి. నేను ఆవపిండి అయితే 200 grams ఫ్రెండ్స్. మెంతిపిండి వచ్చేసి మెంతులు వచ్చేసి 2 spoons వేయాలి. పొడి చేసుకున్న వేయచ్చు, అలాగే అన్న వేయచ్చు. నూనె అర్ధ కిలో దాకా పట్టింది. అంతా కలిపి పొడి మొత్తం ఆవాలు కొద్దిసేపు ఎండలో పెట్టి మనం ఇంట్లోనే పొడి చేసుకొని పెట్టుకోవాలి. గ్లాస్తో అయితే ఈ గ్లాస్ తోటి 2 kg మామిడికాయలకి 1 గ్లాస్ ఉప్పు 1 గ్లాస్ కారం పట్టింది ఫ్రెండ్స్. ఆవపిండి వచ్చేసి ఇలా ఇక్కడ దాకా నిండుగా వేయకూడదు, ఇక్కడ దాకా వేస్తే సరిపోతుంది. 3/4 గ్లాస్ వేస్తే. మెంతిపిండి వచ్చేసి 2 spoons వేస్తే చాలు. ఉప్పు కల్లుప్పు తీసుకొని పొడి చేసుకొని వేసుకోవాలి, అంతే. ఇలా అంతా అయిపోయిన తర్వాత 3 రోజుల తర్వాత ఇలా అయిపోయింది కదా. ఇలా బాగా కలిపి గాజు సీసాలోకి కానీ ప్లాస్టిక్ బౌల్లో కానీ వేసి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. మనం కావాలనుకుంటే కొద్దిగా తీసుకొని తాలింపైన పెట్టుకోవచ్చు, లేకుంటే అలాగైనా వాడుకోవచ్చు ఫ్రెండ్స్. ఇలా అయిపోయింది కదా. ఇప్పుడు
ఇలా మొత్తం బౌల్లోకి వేసి పెట్టుకోవాలి. ఇలా మొత్తం అయిపోయింది కదా ఫ్రెండ్స్. ఇలా బాగా గట్టిగా ఒత్తుకోవాలి. ఇలా నూనె బాగా పైకి తేలాలి ఫ్రెండ్స్. అప్పుడు మనకి సంవత్సరం అంతా నిల్వ ఉంటుంది మామిడికాయ పచ్చడి. ఇలా అయిపోయింది కదా. కావాలనుకుంటే కొద్దిగా తీసుకొని మనకి ఇష్టమైతే తాలింపు వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఆవకాయ నిల్వ పచ్చడి రెడీ అయిపోయింది. ఇలా తడి తగలకుండా చూసుకోవాలి. ఇలా బాగా గట్టిగా మూత పెట్టేయాలి ఫ్రెండ్స్. ఆవకాయ నిల్వ పచ్చడి రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్.